Ma'am, okay, ma'am. Okay, sir. So, a very good morning to you, sir. So, a very good morning to you all, my dear students. So, how are you all? ఎలా ఉన్నారు అందరూ? I hope you are all good. ఓకే. సో, ఇప్పటి వరకు మీకు వైవా జరిగింది కదా? సో, అందరూ బాగా ఆన్సర్ చేశారా? జరిగిందా? వైవా జరిగిందా ఇప్పటిదాకా? సో, అందరూ బాగా ఆన్సర్ చేశారు అనుకుంటున్నాను. ఓకే. సో, I also joined in the session. ఓకే. సో, ఒక్కసారి మీరు మీకు ఆన్సర్ చేయాలి అని అనుకుంటే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ మా సో థట్ వీ కెన్ అన్‌మ్యూట్ యూ. ఓకేనా? సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ కొంచెం ఫాలో అవ్వండి. ఎందుకంటే సో, ప్రీవియస్ సెషన్‌లో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ కదా! సో, అది అందరికీ తెలుసు. సో, అందుకని ఏం చేస్తారంటే సో, ఎవరికైతే మాట్లాడాలని ఉందో సో, ప్లీజ్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అప్పుడు క్వెషన్స్ అడగడానికి ఈజీగా ఉంటది. ఓకేనమ్మా? సో, ఇప్పుడు దాకా చాలా కష్టపడ్డారు కదా! ఒక్కసారి మీ ప్లేసెస్ నుంచి నించోండి. సో, ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. వన్స్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. సో, తర్వాత మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి సో దట్ ఐ కెన్ సీ యూ. సో, వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. దోస్ ఆర్ పాసిబుల్. సో, ఒకసారి మీ ప్లేస్ నుంచి నించోండి. స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. నించున్నారా ఇంకా లేదా? ఇంకా ఐఎమ్ సీయింగ్ సో మెనీ సిట్టింగ్ దేర్ హ్యాపీలీ. ఓకే. నించున్నారా లేదా? సో, ఒక్కసారి మీ ఫ్రెండ్స్‌కి పక్కనున్నారు కదా! ఇప్పటిదాకా ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడారు కదా! సో, పక్కనున్న మీ ఫ్రెండ్స్‌కి ఇట్లా హ్యాండ్స్ ట్యాప్ చేయండి. సో, ఐ వాంట్ టు సీ యూ ఆల్. బోత్ హ్యాండ్స్. బోత్ హ్యాండ్స్. సో, తెలుసు కదా! ఇట్లా కొడతారు విన్ అయినప్పుడు. సో, నో వన్. పావని నీ దగ్గర ఎవరు లేరా? ఎవ్వరు నాకు కనిపియలేదే. సో, ఆర్ యూ డూయింగ్ ఇట్? ఆర్ యూ డూయింగ్ ఇట్? సో, మీకు పక్కనున్న వాళ్ళకి ఇలా కొట్టండి హ్యాండ్స్. బోత్ హ్యాండ్స్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఐ కెన్ సీ సమ్ ఆఫ్ దెమ్. వెరీ గుడ్. ఇంకా. ఓకే. సో, ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే మీ పక్క వాళ్ళకి చెప్పండి. ఐయామ్ స్ట్రాంగ్. చెప్పండి పక్క వాళ్ళకి. ఐయామ్ స్ట్రాంగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. చెప్పారా? చెప్పండి మీ ఫ్రెండ్స్‌కి. ఐయామ్ స్ట్రాంగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ యామ్ స్ట్రాంగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్ కాదు. ఎనర్జీతో చెప్పాలి. ఐయామ్ స్ట్రాంగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. చెప్పారా? అరే! నేను పెద్ద తోపుని అనుకుంటున్నావా? నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అని చెప్పాలి. ఓకేనా? సో, ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పండి. ఐయామ్ స్ట్రాంగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. చెప్పారా? ఓకే. సో, ఫింగర్ చూపించొద్దు. ఇట్లా చెప్పండి ఫిస్ట్‌తో. ఐయామ్ స్ట్రాంగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే. రైట్. సో, ప్లీజ్ బి సీటెడ్ ఆల్ ఆఫ్ యూ. సో, కూర్చోండి. So now we are going to start our Viva session in English topics. Okay. సో ఇంగ్లీష్ టాపిక్స్ మీద మనం ఇప్పుడు వైవా కండక్ట్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ అమ్మ చిన్న ఇన్స్ట్రక్షన్స్, ఎందుకంటే ఫస్ట్ సెషన్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. సో టు అవాయిడ్ దిస్, సో ఫస్ట్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో మీరు హ్యాండ్ రైజ్ సింబల్ ఉంది కదా, అది రెడీ పెట్టుకోండి. సో అది ప్రెస్ చేయండి. సో యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? దాని తర్వాత మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ నేమ్ అండ్ మీ కాలేజ్ నేమ్ చెప్పండి. ఓకేనమ్మా? సో ఆర్ యూ రెడీ? రెడీ అయితే ఎస్ చెప్పండి. ఎస్. ఓకే. సో అడిగినప్పుడు అరే బాబు నేను ఇంకా క్వశ్చన్స్ అడగలేదు, అప్పుడే హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. సో క్వశ్చన్స్ అడిగినప్పుడు కంపల్సరీగా మీరు మీ నేమ్ అండ్ యువర్ కాలేజ్ నేమ్ అనేది కంపల్సరీ చెప్పాలి. ఓకే. ఆర్ యూ రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ? Okay then. So who is going to take the first chance? ఎవరిని అడగను?
సో షాల్ ఐ ఆస్క్? సో వాట్ మీరు ఒకసారి చాట్ బాక్స్ లోనే రీనేమ్ చేసుకోండి అమ్మా. సో రీనేమ్ చేసుకుంటే మీకు అడగడానికి ఉంటది. అక్కడ చూడండి QV5KM9P ఏంటది? సో మాకు నేమ్ అనేది తెలియదు కదా. సో ఆ నేమ్ పెడితే ఈజీగా వి కెన్ కాల్ యూ. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? జీవన్, విల్ యూ టేక్ ఎ ఛాన్స్? సో Yes, జీవన్, madam. Yes, ఓకే madam. ఓకే. సో నీకు ఏ టాపిక్ బాగా నచ్చింది ఇంగ్లీష్ లో? I like playing games. ఏమా? I like playing games. నో నేను ఏం అడిగాను, నీకు ఏ టాపిక్ నచ్చింది ఇంగ్లీష్ లో? ఇంగ్లీష్ టాపిక్స్ చెప్పారు కదా, ఎవరు లావణ్య నిషా మేడమా చెప్పింది మీకు? Yes, madam. సో మేడం చెప్పిన వాటిలో నీకు ఏ టాపిక్ నచ్చింది బాగా? I would like friendship, madam. ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్పా? సో ఫ్రెండ్షిప్ madam. మనకి టాపిక్ లేదే. ఇంగ్లీష్ లోనా? ఇంగ్లీష్. Environment, madam. ఓకే. సో జీవన్, ఫస్ట్ నువ్వు ఏ కాలేజ్ చెప్పమ్మా ఒకసారి? Kshetriya College, Mova, madam. క్షత్రియ కాలేజా? Mova. ఓకే. సో చెప్పు, నీకు అవర్ ఎన్వైరన్మెంట్ నచ్చింది, అవునా? Yes, madam. సరే. సో మీ నేబర్హుడ్, వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ యూ విత్ యువర్ నేబర్హుడ్? In madam. మీ neighbors, what is the relation? Good relationship, madam. My neighbor. ఓకే. సో ట్రై టు ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ మా. సో తెలుగులో చెప్పొద్దు, ఎందుకంటే ప్రీవియస్ సెషన్ లో తెలుగు చెప్పారు. సో ఇంగ్లీష్ లో చెప్పండి, ఓకేనా? సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ నేబర్స్? Also, there are many forms of friendship, madam. ఓకే. Some of which may vary from place to place. Certain are present in many types of such bonds. ఓకే. సో Yes, madam. మీ నైబర్స్ ఉన్నారు కదా, సో విల్ దే హెల్ప్ యూ ఇన్ ఎవ్రీథింగ్? విల్ దే హెల్ప్ యూ? Yes, madam. మీ నైబర్స్ ఉన్నారు కదమ్మా, విల్ దే హెల్ప్ యూ? నీకు హెల్ప్ చేస్తారా వాళ్ళు? Yes, madam. They are so helpful. ఓకే. సో సపోజ్ నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యావు అనుకో. Yes, madam. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్, Yes, madam. what will you do? Madam, one second, ask question. So if you are a prime minister, what will you do to your neighbors? I have helped my friends. అమ్మ కొంచెం నువ్వు వెబ్ క్యామ్ ఆన్ చేయవా? In madam. నీ వెబ్ క్యామ్ ఆన్ చేయవా? సో దోస్ హు ఆర్ ఆన్సరింగ్, సో ప్లీజ్ వెబ్ క్యామ్ అనేది ఆన్ చేయండి. సో పక్క వాళ్ళని పట్టించుకోవద్దు, ప్లీజ్ మీరు ఆన్సర్ చేయండి, ఓకే? సో నువ్వు ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే నీ నేబర్స్ కి ఏం చేస్తావు? వాట్ విల్ యూ డూ ఫర్ యువర్ నేబర్స్ ఇఫ్ యు ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్? I help always, madam. In what way will you help? I have served the society, madam. So I'm not asking about society, I'm asking about your neighbors. Neighbors ఏం చేస్తారా నేను? ఏం చేస్తారా? Okay. So okay, so Jeevan, will you answer, ma? Wait, madam. Okay then. So Tejasagar, will you answer? So unmute cheskoma Tejasagar. Yes, ma'am. Yes, yes. So Tejasagar, tell me, what is a community? Community means So నీ community అంటే ఏం తెలుసు? So you are from a which group college? of members. They are in one. అమ్మ నువ్వు ఏ కాలేజ్? Dagadatti, madam. GSC. ఏమా? GSC Dagadatti. So Nellore district. ఏ డిస్ట్రిక్ట్? Nellore, ma'am. నెల్లూరు. సో ఆ నేమ్ చెప్పమ్మా, విలేజ్ నేమ్. జీజేసి Tejas Sagar, ma'am. Please, ma'am. నెల్లూరులో ఎక్కడ అది జీజేసి? Dagadatti, ma'am.
Dagadatti. Okay. So proceed, ma'am. నీ వాయిస్ కొంచెం జారింగ్ గా ఉంది. సో Poor connection, ma'am. Internet connection. Okay. No problem. So continue, Shay. What do you know about a community? Community means a group of people, ma'am. They are in one talking, ma'am. Okay. They do their work as a community, as a teamwork, ma'am. సరే కానీ తేజ సాగర్ విల్ యూ సీ మూవీస్ చూస్తావా? చూస్తాను మ్యామ్. ఓకే, సో హౌ దీస్ మూవీస్ హెల్ప్ us to learn English? Like English movies are very useful to improve our English language, ma'am. Okay. Like newspapers. సో అట్లా కదమ్మా నేను అడిగింది ఏంటంటే, సో ఈ మూవీస్ చూస్తున్నాం కదా, సో ఆ మూవీస్ వల్ల మనకి ఇంగ్లీష్ అనేది ఎట్లా వస్తుంది? మూవీస్ లో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకు కూడా అర్థమవుతుంది కదా. ఇంకా అంటే అది ట్రై టు సే ఇన్ ఇంగ్లీష్. ఓకే, పర్వాలేదు చెప్పమ్మా. Ma'am, in the movies, how can we reply to we know that, ma'am. Okay, inka in the movies, in some movies we got some knowledge, ma'am. Like scientific knowledge, environment knowledge, so how to live in social in yes, like yes. ma'am. Okay. అంతేనా? సో తేజ సాగర్ నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో మరి చాలా మందికి ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్తున్నారు కదా, సో అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్? అసలు ఇంగ్లీష్ మనకు అవసరం అంటారా? ఎందుకు, మనకి తెలుగు లాంగ్వేజ్ ఉంది కదా, సో ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టేసి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇంగ్లీష్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్? English is the only language to communicate with foreigners, ma'am. Foreigners ఒకటేనా? Like other states. It is the only qualification to join a job, ma'am, in interviews, ma'am. Exactly. Yeah. Okay. Thank you so much, Teja Sagar. So you spoke well. And Amruta? Good morning, madam. Very good morning. Can I unmute, ma'am? So mute చేసుకోండి మా తేజ సాగర్. సో అమృత, సో నీకు ఏ టాపిక్ నచ్చింది? ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో చాలా చెప్పారు కదా, సో ఏ టాపిక్ నచ్చింది నీకు? Telephone communication is very good, ma'am. Telephone communication. Yes, ma'am. Okay. So can you tell anything about telecommunication? మీ webcam on చేయండి మా. So can you tell something about that telecommunication? Ma'am, No problem. So నీకేం తెలుసో అది చెప్పు. ma'am, telephone. అమృత, నేను మర్చిపోతున్నాను, బట్ మీరు మర్చిపోవద్దు. మీరు మీ నేమ్ చెప్పినప్పుడు మీ కాలేజ్ నేమ్ కూడా చెప్పండి, ఓకేనా? Yes, ma'am. Ma'am, టెలిఫోన్ కమ్యూనికేషన్ ద్వారా మనము బిజినెస్. ఒక నిమిషం, ప్లీజ్ సే యువర్ కాలేజ్ నేమ్. మ్యామ్, ఎస్కేపి జూనియర్ గవర్నమెంట్ కాలేజ్ ఇన్ గుంటకల్, మ్యామ్. ఎస్కేబి? ఎస్ మ్యామ్. బి ఫర్ బాల్. మ్యామ్, ఎస్కేబి అమ్మా? ఎస్ మ్యామ్. ఓకే. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ గుంటకల్, మ్యామ్. ఓకే, చెప్పు. మ్యామ్, టెలిఫోన్ కమ్యూనికేషన్ ద్వారా మనం బిజినెస్ కానీ. ఇంగ్లీష్. మ్యామ్, టెలిఫోన్ కమ్యూనికేషన్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్, ఎడ్యుకేషన్
Government jobs, etc. ma'am. Okay. Yes, ma'am. సో మనకి న్యూస్ పేపర్స్ చదవడం వల్ల ఇంగ్లీష్ వస్తుంది అన్నాం కదా. Yes, ma'am. సో ఈజ్ ఇట్ కరెక్ట్? Yes, ma'am. Correct, ma'am. సో కెన్ యూ గివ్ రీజన్స్ ఫర్ దట్? Ma'am. కెన్ యూ గివ్ రీజన్స్ మా? సో ఎంతవరకు కరెక్ట్ అనేది ఏ రీజన్స్ లో కన్సిడర్ చేసుకొని, లేకపోతే సో న్యూస్ పేపర్ చదవడం వల్ల ఎందుకు ఇంగ్లీష్ వస్తుంది, ఎలా వస్తుంది ఇంగ్లీష్? సో యూ కెన్ సజెస్ట్. Ma'am, read to interest, ma'am. Daily to read, ma'am. Daily read to read daily newspaper, ma'am. English will be automatically no, ma'am. ఓకే. ఇంకా మెయిన్ న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకి ఏమొస్తుంది? మెయిన్ థింగ్ Ma'am, English is very మ్యామ్ ఇంగ్లీష్ అనేది త్వరగా వస్తుంది మ్యామ్ మనకి డైలీ చదివితే. ఓకే ఓకే ఓకే. సో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? నీ పక్కన ఫ్రెండ్స్ ఉన్నారా? ఎస్ మ్యామ్ ఉన్నారు మ్యామ్. సో వాళ్ళ ఊరికి ఎప్పుడైనా వెళ్ళావా? నో మ్యామ్. వెళ్ళలేదు. సో టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ విలేజ్. About your village. Ma'am, I am living in Guntakal, ma'am. Okay. Your neighbors are so good, ma'am. My village is so helping nature, ma'am. I know that only, ma'am. Okay, ma. Okay. Thank you. So next, Bhavita GJC Guti. Unmute cheskoma. So wait, let's move to Neeraja. Since from the very beginning you are. Good morning, ma'am. Very good morning. How are you, ma, Neeraja? I'm fine, madam. Okay. So you are from which college, Neeraja? I'm from Government Junior College, Narpala, ma'am. Yes, I can't get you. GJSE Narpala, ma'am. ఒకసారి స్పెల్లింగ్ చెప్పమ్మా, నాకు అర్థం కాలే. Government Junior College, Narpala, ma'am. మార్పల. Narpala, ma'am. NN District. Okay. NARP. Got it. Narpala. Yes, ma'am. Okay. So which district? Anantapur district, ma'am. Anantapur. Right. So నీకు ఏ టాపిక్ నచ్చింది బాగా? I would like verbs, ma'am. Verbs. Yes, ma'am. So verb అంటే ఏంటి చెప్పు? What is verb? Verb is an action word, ma'am. Verb is a doing action. Yes, ma'am. So okay. Are So two types, ma'am. ఏమా? Verbs are two types. ఓకే. సో అదంతా మనకి అవసరం లేదు. నువ్వు కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్ టాపిక్ విన్నావా? No, ma'am. ఆ రోజు absent, ma'am. Okay. So tell me what is synonyms? The meanings are same, ma'am. Very good. So synonyms అంటే సేమ్ మీనింగ్స్ అన్నమాట. అంటే మన తెలుగులో నానార్థాలు అంటాం కదా. అవును మ్యామ్. అన్నమాట. Synonyms means same meaning. Okay. So homonyms అంటే తెలుసా? Homonyms. Different meanings, ma'am. Homonyms. The word has different the same meaning and different కొంచెం క్లారిటీగా చెప్పు. నువ్వు చెప్పింది కరెక్టే, బట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. సో మళ్ళీ ట్రై చేయి. డిఫరెంట్ మీనింగ్ మ్యామ్. ఓకే. ఒకటే సేమ్ వర్డ్ వచ్చి దానికి మీనింగ్స్
మాత్రం డిఫరెంట్ గా వస్తాయి మ్యామ్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇప్పుడు మనము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా, సో మనకి ma'am. ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో దీని వల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, అంటే ఇంగ్లీష్ మనకు వస్తుందా? సో ఎస్ మ్యామ్. తర్వాత ఎందుకు మనం అసలు ఇంత ప్రయాసపడి వై ఆర్ యు లెర్నింగ్ ఇంగ్లీష్, మనకి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్? ఇన్ గుడ్ బిహేవియర్ వి లెర్న్ ఇంగ్లీష్, సొసైటీలో గుడ్ నేమ్ వస్తుంది మ్యామ్ మనకి. అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్ కి చాలా ఇంపార్టెంట్ మ్యామ్ ఇంగ్లీష్. మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ ట్రై టు సే ఇన్ ఇంగ్లీష్ మా. in another persons we communicate, we are very useful English ma'am. ఒకసారి నీ వెబ్ క్యామ్ ఆన్ చేయమా. నా వెరీ గుడ్, చెప్పు ఈసారి. We are communicate people ma'am, that's very useful to English ma'am. Okay. In So we why read there is a daily need of newspaper. learning English? Why there is a need of learning English? Ma'am, repeat question ma'am. So what is the importance of learning English ma? So what is the need of learning English? So English నేర్చుకోవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం? సో నువ్వు ఒక 2 పాయింట్స్ చెప్పావు, దెన్ అగైన్. Ma'am, net సరిగా లేదు ma'am, repeat question ma'am. So what is the importance of English ma? ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటి? People తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అదే అవుతుంది. ఇంగ్లీష్ లో చెప్పు. English is useful to communicate people ma'am. And we are go to another countries and also useful English ma'am. Yes, exactly. In we are go to interviews, English also useful ma'am. Okay, okay. Bhavita? Bhavita, please respond. So Bhavita, GJC Guti, unmute చేసుకోమా. Good morning, madam. Very good morning. How are you, Bhavita? Fine, madam. I am Bhavita from GJC Girls Gutti, madam. Okay. Anantapur district, madam. Okay. So TV My friend- చూస్తావా ఎక్కువ? Madam? TV చూస్తావా? టీవీ చూస్తావా? లేదు మేడం, అంతగా. అంతగా టీవీ చూడు. ఓకే, సో కొంచెం చూస్తావు అంతే. Yes, madam. So Bhavita, tell me, what are the disadvantages of watching TV? What are the disadvantages? Madam, if we watch TV, madam, the concentration on exams and preparation for studying is get less, madam. Concentration. Okay. Still more? జనరల్ గా ఆలోచించి ఇదేమి మనం లెసన్స్ ద్వారా తెలుసుకోని అవసరం లేదు. అంటే దో వాళ్ళు చెప్పినా సరే జస్ట్ ఒక జనరల్ థింకింగ్ ద్వారా వీ కెన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? సో ఒకసారి చెప్పు. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ వాచింగ్ టీవీ? If we see one time, madam, like serials, we will get attracted to them, madam, because next what will happen, the thinking Yes, makes exactly. us. Yes, madam. The thinking makes us disturbance, madam, for studies. ఓకే. సో Bhavita, please introduce yourself. My name is K. Bhavita, madam, from GJC Girls Gutti, Anantapur district, madam. I am studying BPC English medium, madam. Second year. Okay, proceed ma. Madam, and my favorite topic is media, madam, because nowadays media is playing very important role, madam. With it, we can know what is happening in every corner, in every minute of the world, madam. Okay, so Bhavya, please on your webcam once. Yes, Very madam. good. So because we have a column called body language, so I have to ask you to on your webcams. Okay. So chep my sir.
Madam? సో చెప్తున్నావు కదా, సో మీడియా అంటే నీకు ఇష్టము అని, సో Yes, madam. కంటిన్యూ. Because in previous days, if we want to send a message to anyone, that means information, it takes long time to receive them, madam. But nowadays, within a second we can send a message and they will receive in spontaneous time, madam. It saves our time, madam, consumes our time, madam. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్. Nowadays media is very useful for us, madam. There are both advantages and disadvantages of media, madam. It belongs to our use, madam. How is it? డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? అంటే మేడం మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ స్ప్రెడ్ అయితే బ్యాడ్ వాల్యూస్ పెరుగుతాయి మేడం. ఎస్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో భవ్య నీకు మీ క్లాస్ అందరి నేమ్స్ తెలుసా? ఎస్ మేడం, అందరు. ఓకే, సో భవ్య, can you frame any 3 sentence by using can? I can do anything, madam. And I can read. Yes. I can help any other. I can read. Okay. I can watch. Okay. I can eat. I can drink. Okay. So thank you, Bhavya. So Thank you spoke well. So చాలా బాగా ఆన్సర్ చేసావు. So Thank you, ma'am. D Prasanna, please mute చేసుకోమా. Mute చేసుకో. Okay. Hello Prasanna. So you are from which college? So మీ webcam. Yes, ma'am. Webcam on చేయండి. So you are from which college, ma'am? Good morning, ma'am. Prasanna, how are you? I'm fine, ma'am. Okay. So next time నుంచి ఫైన్ కట్టడం అవి లేదు. ఏం చెప్పాలి? ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఆసమ్, ఇట్లాంటి వర్డ్స్ మీరు యూజ్ చేయాలి. ఓకేనా? అందరూ ఫైన్ పే చేయడం కాదు. Okay, ma'am. ఓకే. సో Okay, నెక్స్ట్ ma'am. టైం నుంచి ఎవరైనా హౌ ఆర్ యు అంటే ఐఎమ్ గుడ్, ఐఎమ్ గ్రేట్ అని చెప్పాలి. ఓకేనా? Okay, ma'am. యు ఆర్ ఫ్రమ్ విచ్ Okay, ma'am. కాలేజ్ మా ప్రసన్న? I'm from Udayagiri ARR Junior College, ma'am. ఉదయగిరి ARR Yes, ma'am. Junior College. జూనియర్ కాలేజ్. ఏ డిస్ట్రిక్ట్ మా ఇది? Nellore district, ma'am. నెల్లూరు. Yes, ma'am. ఓకే. సో ఎప్పుడైనా టూర్స్ కి వెళ్ళావా ప్రసన్న? Villan, ma'am. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హాలిడే స్పాట్? Holiday spot. Bairavakona, ma'am. ఏమా? Bairavakona, ma'am. భైరవకోన. సో Yes, ma'am. ప్లీజ్ లెట్ మీ నో అబౌట్ దట్ ప్లేస్. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, మ్యామ్. అండ్ అక్కడ ఇంగ్లీష్. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్లేస్, మ్యామ్. అక్కడ చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ లో చెప్పమా. ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. కూల్ ప్లేస్. అక్కడ చాలా దేవాలయాలు ఉంటాయి మేడం. ఓకే. I can't speak in English about that, ma'am. So you have to speak, ma'am. You are from Telugu medium or English medium? Telugu medium, ma'am. తెలుగు మీడియం. సో మనలాంటి కోసమే కదా సో ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టింది. సో యు ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం ప్రసన్న. సో తెలుగు మీడియం అయినప్పటికీ నీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందా? Yes, ma'am. సో ఆర్ యు ప్రాక్టీసింగ్ టు లెర్న్ ఇంగ్లీష్? Yes, ma'am. ఎస్. సో నువ్వు ఇంగ్లీష్ ఏ పద్ధతిలో నేర్చుకుంటావు? సో కెన్ యూ షేర్?
సో how can you learn English? సో నువ్వు ఏ పద్ధతిని ఫాలో అయ్యి ఇంగ్లీష్ నేర్చుకుంటావు? Books and newspaper, ma'am. Watching some movies. Watching some movies, newspapers, and books, ma'am. ఓకే, ఇంకా That's all, ma'am. సో ఇంగ్లీష్ చూడడం వల్ల లేకపోతే బుక్స్ చదవడం వల్ల నీకు ఇంగ్లీష్ వస్తుంది. సో అంతా బానే ఉంది కానీ సో ఆర్ యూ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? Yes, ma'am. ఎస్. Trying, ma'am. సో ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏంటంటే షార్ట్ గా మనం ఆన్సర్ చేయకూడదు. మనం ఎప్పుడు ఫుల్ సెంటెన్స్ లో ఆన్సర్ చేస్తే అక్కడ మనకి ఇంగ్లీష్ అనేది మాట్లాడడం వస్తుంది. ఓకేనా? సో హౌ ఆర్ యూ అని అంటే ఫైన్ మేడం కాదు, హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్. అట్లా ఫుల్ సెంటెన్సెస్ ఆన్సర్ చేస్తే మనకి ఇంగ్లీష్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా? Okay. ఓకే, నెక్స్ట్ హూ ఇస్ రెడీ టు Okay, ma'am. స్పీక్? సో అగైన్ Bhavita. So let's give chance, Thanks, ma'am. let's give chance to another person. So Prasanna, English baga నేర్చుకో, try well. Okay, so ఈ కోర్స్ అంతా నువ్వు Okay, ma'am. ఉపయోగించుకొని so just speak on. So who is going to speak out or else నేను నేమ్స్ పిలుస్తాం. So please raise hand. So what are the local issues that you face in your area? Can anyone answer? What are the local issues? మీరు ఉన్నారు కదా, మీ లోకల్ ఇష్యూస్ ఏమున్నాయి అక్కడ? సో Bhavita, let us give chance to anyone. ఎవరు ఆన్సర్ చేయకపోతే so you can proceed. అమ్మ, why are you so silent? మీ ఏరియాలో కానీ మీ స్కూల్ ఏరియాలో కానీ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా, వాట్ ఆర్ ద లోకల్ ఇష్యూస్? అక్కడ ఏమైనా లోకల్ ఇష్యూస్ ఉన్నాయా? సో ప్లీజ్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. సో భవిత, ఐఎమ్ గివింగ్ ఛాన్స్ టు యూ, స్పీక్ ఆన్ మా, అన్మ్యూట్ చేసుకో. Thank you, madam. Yes, And yes. the local issues are water problem, madam. ఓకే. ఇంకా Cleaning, drainage cleaning, madam. ఓకే. సో థ్యాంక్ యూ భవ్య. అండ్ కెన్ ఎనీవన్ స్పీక్ అబౌట్ యువర్ విలేజ్? Madam, my name is Bhavita, madam, not Bhavya, madam. ఐఎమ్ సారీ, భవిత. ఎస్, Thank you. భవిత, జీజేసి గర్ల్స్ గూటి. ఓకే, అనంతపూర్ డిస్ట్రిక్ట్, రైట్. సో క్యాన్ ఎనీవన్ టెల్ అబౌట్ యువర్ విలేజ్? ఎవరైనా మీ విలేజ్ గురించి మాట్లాడతారా? సో నీరజ కుమారి. సో లెట్స్ వెయిట్. సో పి సాగర్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోమా. సాగర్, అన్మ్యూట్ చేసుకో. సాగర్, అన్మ్యూట్ చేసుకో. అక్కడ మైక్ సింబల్ ఉంది కదా, సో అక్కడ మీరు ప్రెస్ చేస్తే సో అన్మ్యూట్ అవుతుంది, సో దట్ యూ కెన్ స్పీక్. సాగర్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకో. సో ఎల్స్ మాట్లాడు. వినిపిస్తుందా సరే నా వాయిస్? ఓకే ఓకే ఓకే. సాగర్, ప్లీజ్ నీ వెబ్ క్యామ్ ఆన్ చేయి ఒకసారి. Yes, ma'am. ఓకే, సో యు ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్ సాగర్? SBN Government College, Pedana, madam. In which place it is located? Madam, చెప్పు. SBN కాలేజ్, Government College, madam, Pedana. పేడనా. ఓకే. చెప్పమ్మా, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ విలేజ్.
Drainage problem, madam. So local issues, okay. Local issue, drainage problem. Hmm. Road is rain, madam. ఓకే. సో రెయిన్స్ వచ్చినప్పుడు రోడ్స్ అన్ని ఖరాబ్ అయిపోతాయి. అవును మేడం. సో ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఓకే. సో ప్రయత్నం చేయ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పాలి, ఓకే. ఇంకా సరే. సో కెన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ విలేజ్? My village is very beautiful, madam. ఓకే. But not మరి very poor family, madam. ఓకే. So you have to take the stand in your family. So who is close to you in your family? Madam. Who is close to you in your family? ఉన్నారు మేడం ఫ్యామిలీ. సో నీ ఫ్యామిలీలో నీకు ఎవరు క్లోజ్ బాగా? అంటే అన్ని అందరితో షేర్ చేసుకో కదా. సో ఒక మెంబర్ నీకు క్లోజ్ గా ఉంటారు, మేబీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ మదర్ ఆర్ ఫాదర్, ఎనీథింగ్. సో హూ ఇస్ క్లోజ్ టు యూ? మదర్ మేడం. Mother, okay. So will you share all the things with your mother? Madam? Will you share all the things with your mother? మీ మదర్ తో అన్ని షేర్ చేసుకుంటావా? Yes madam. Okay. So how do you support your family? How do you support your family? ఫ్యామిలీ నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు? బిగ్ సపోర్ట్ మేడం. ఓకే. సో ఏ విధంగా మేడం? ఏ విధంగా చేస్తావు, సపోర్ట్ చేస్తావు? ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తానండి. అంత డెప్త్ అవసరం లేదు, చిన్నవి చెప్పు. హౌ డు యూ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ సపోర్ట్ చేస్తానంటే ఏమన్నా అవసరం లేనప్పుడు నాన్నగారికి హెల్ప్ చేస్తా ఉంటానండి. ఇంగ్లీష్ ఐ విల్ ఫాదర్ కి హెల్ప్ చేస్తా ఉంటాను. ఓకే. సో ట్రై టు వర్క్ హార్డ్ అండ్ స్టడీ వెల్, సాగర్, ఓకేనా? సో యువర్ ఫ్యామిలీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ చాకల్ రంగమ్మ. సో ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రంగమ్మ. సో ma'am, I was spoke, ma'am. Rangana. Yes. Ma'am, good morning. So you are from which college? Yes, ma'am. Good morning. I was. Very good morning, ma'am. So you are from. Ma'am, I am the spoke, ma'am. I'm not the student. Ma'am. Yes. Ma'am, so it's not clear, ma'am. At present now. So you are from which college? Government Junior College, Girls Immunol, ma'am. Karnal district. Government Junior College. I am a spoke, ma'am. Not a student. Okay. Government Junior College, Girls. Girls. Emiganur, Karnal district. Okay. I am a spoke, ma'am. I am a spoke, not a student. Okay, sir. Very good morning, sir. To respond to my student, ma'am, so asking some questions to you. To respond to my student, madam, on behalf of me. Okay, sir. So is there anyone ready to respond? Ma'am, voice is not clear, madam. Voice is not clear.
We face the problem of the voice. Voice is breaking, ma'am. Present. Okay, sir. Okay, sir. So, what are the local issues that you are facing there? So, still, someone raised their hand, but there is no Same, name. ma'am. Shobha. Okay. So, what are the local issues? Cheppan, ma. Okay, sir. So, hello. Yes, ma'am. Shobha. Please respond that Shobha, please. Very good morning. ఎలా ఉన్నారు? ఓకే 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 సో మాట్లాడండి మా వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Shobharani, ma'am. శోభారాణి. ఓకే. సో మీ ఏరియాలో ఏమైనా లోకల్ ఇష్యూస్ ఉన్నాయా? మీ స్కూల్ ఏరియాలో కానీ లేకపోతే మీ ఉండే ఏరియాలో కానీ వాట్ ఆర్ ద లోకల్ ఇష్యూస్ యూ హ్యావ్? Hello, ma'am. Yes, ma. Speak out. I can hear you. Ma'am, my village is a nearly great atmosphere, ma'am. Okay, very good, ma. Located with a institution. Our village always cooperative person to person. Yes, yes. So, Shobharani, please introduce yourself, ma. Please introduce yourself. Yes, ma'am, I'm Shobharani, second year, HEC. Okay. HEC group, ma'am. What are your hobbies? Shobharani, what are your hobbies? Ma'am, I'm reading books, watching TV and dancing, ma'am. Okay, okay. So, ఇంకెవరైనా ఆన్సర్ చేయడానికి మీ దగ్గర ఉన్నారా? Yes, ma'am. Good morning, ma'am. Very good morning, ma. So, what is your name? My name is M. Chandrakala, ma'am. Chandrakala. So, Chandrakala TV చూస్తావా? Yes, ma'am. సో టీవీ చూస్తున్నావు, ఓకే. సో మనము టీవీ చూడడం వల్ల అంటే న్యూస్ చూడడం వల్ల మనకి ఇంగ్లీష్ వస్తుందని మనం ఇంగ్లీష్ ఇన్ మీడియా టాపిక్ లో నేర్చుకున్నాం కదా. సో ఏ విధంగా మనకి ఇంగ్లీష్ వస్తుంది న్యూస్ చూడడం వల్ల? చూడమన్నారు కదా అని అలా చూస్తే సరిపోతుందా? సో ఎలాగ మనము జస్ట్ జనరల్ గా ఆలోచించు, త్వరగా చెప్పు ఎందుకంటే టైం ఇస్ రన్నింగ్. ఇంగ్లీష్ మనకి న్యూస్ చూస్తావు కదా, సో చూడడం వల్ల మనకి ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది? To improve the vocabulary skills, ma'am. ఎగ్జాక్ట్లీ, ఓకే. ఇంకా And observe the essence of the words, ma'am. And also listening. Okay, okay. So, okay, thank you. Thank you so much, sir. So, Yugandhar, will you answer, ma? Yugandhar. Yugandhar, can you hear me? Ma'am, good morning, ma'am. So, good morning. మీ నేమ్ చెప్పండి మా. వెబ్కామ్ ఆన్ చేయండి. సో మీ నేమ్ చెప్పండి అమ్మా. Why Gayatri, madam? Why Gayatri? So you are from which college? Ma'am, I am government college, madam, junior. ఎక్కడ? Kautalam, madam, Kurnool district, ma'am. ఊరు పేరు చెప్పమ్మా. Kautalam, madam. ఓకే. So what is your favorite holiday spot, ma?
నువ్వు హాలిడేస్ కి ఎక్కడికి వెళ్తావు? సో నువ్వు విజిట్ చేసిన ప్లేస్ లో నీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? హాలిడే స్పాట్ లేకపోతే సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్? ఫాస్ట్ గా చెప్పాలి. My grandma. ఓకే My grandma village going, ma'am. ఓకే. ఎందుకు నీకు మీ గ్రాండ్ మదర్ విలేజ్ ఇష్టం? అక్క నేచర్ బాగుంటుంది మేడం. ఇంగ్లీష్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మా. సో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ నువ్వు మాట్లాడు, ఓకేనా? సో అప్పుడే మనకి ఇంగ్లీష్ వస్తుంది. ఇంకా నేచర్ ఇన్ ఫీల్ బెటర్ మ్యామ్. Village atmosphere is good. Village or Village atmosphere is very good. village atmosphere in very good ma'am. ఓకే. సో గాయత్రి, విల్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? My name is Gayatri. My name is Gayatri ma'am. I am studying in second year by PC ma'am. At Government Junior College. At Government Junior College ma'am. ఓకే. In Karnal district. సో వాట్ ఆర్ యువర్ హాబీస్ గాయత్రి? Reading books. Reading books ma'am. Watching TV ma'am. Most of the time. Most of the time. Okay, okay. Thank you so much. Practice speaking English. Okay. Yeah, ma'am. Kavya, GJC Girls Gooty. So unmute చేసుకోమ్మా. Yes, ma'am. Good morning, ma'am. Very good morning, ma'am. My name is Kavya, ma'am, from GJC Girls Gutti, Anantapur district. Okay. So, Kavya, what is social media? So, అందరూ social media అంటున్నారు కదా. So, what is social media? Nowadays, the media. సో మీ వెబ్ క్యామ్ ఆన్ చేయండి మా ఒకసారి. చెప్పు ఫాస్ట్ గా. Nowadays, the media is playing an important role in our daily life. Because with it, we can సో know వెబ్ what. క్యామ్ ఆన్ చేయండి మా ఒకసారి. వెబ్ క్యామ్. Yes, ma'am. ఓకే, కంటిన్యూ. Every cover in every minute of the world in the information that the media. సో వాట్ ఈస్ సోషల్ మీడియా? సోషల్ మీడియా అంటే ఏంటి? ఇప్పుడు అందరూ సోషల్ మీడియా అంటున్నారు కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోషల్ మీడియా? సరే, who is very close to you in your family? My mother, ma'am. So in what way will you support your mother? It is encouraged to education. ఇంకా Thank you, ma'am. okay, okay, thank you so much. So next, who is ready to speak? సో ఎవరైనా చెప్పండి. సో few tips to learn English through media. సో మీడియాను ఉపయోగించుకొని మనం ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకుంటాం? సో ఈస్ ఎనీవన్ రెడీ టు స్పీక్ అవుట్ ఆన్ ది టాపిక్? సో ప్రసన్న, విల్ యూ మా? సో ఇంకా చాలా మంది ఉన్నారు కదా. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్. సో జస్ట్ మీకు తెలిసింది చెప్పండి. ఏముంది ఇందులో? నథింగ్ విల్ హ్యాపన్. సో తేజసాగర్, విల్ యూ ఆన్సర్? Ma'am.
ఎస్ మా, నాకు కొన్ని టిప్స్ చెప్పంటే నాకనే కాదు, సో ఇక్కడ చాలా మంది వింటున్నారు కదా, సో వాళ్ళకి నీకు తెలిసిన టిప్స్ మనం మీడియా ద్వారా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు? తేజసాగర్ క్వశ్చన్ అర్థమైందా? సో మనకి మీడియా ఉంది కదా, మీడియా అంటే చాలా మీడియాస్ ఉన్నాయి, ఏంటంటి? ఫస్ట్ వాట్ ఈస్ మీడియా? మీడియా అనేది చెప్తావా? లేదు. ఓకే, సో కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్నింగ్ అండ్ హియరింగ్? లిస్నింగ్ అంటే ఏంటి, హియరింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? సో దీపు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోమా. సో ఏం తెలుసో చెప్పండి, ఇందులో నథింగ్ టు వరీ. తప్పు చెప్తున్నాను అని ఏం బాధపడద్దు, ఏం లేదు. సో మీకు ఎంత తెలుసో మీకు తెలిసింది కరెక్ట్, ఓకేనా? సో ప్లీజ్ అమ్మా, దీపు, వేర్ ఇస్ దీపు? సో దీపు అన్మ్యూట్ చేసుకో ఒకసారి. సో ఎవరమ్మా? అశోక్ ఉదయగిరి ప్లీజ్ మాట్లాడతారా? మాట్లాడరా అమ్మో, సో ప్లీజ్ మా మాట్లాడండి, or else we'll give chance to another. సో ఓకే దీపు ప్లీజ్ రెస్పాండ్ మా. దీపు. హలో, yes yes speak out. గుడ్ మార్నింగ్ మేడం. Very good morning. May I know you? What is your name? నవీన్ కే. Naveen. Okay. So you are from which college? జీజేసి ఉదయగిరి మ్యామ్. Okay, so listening ki hearing ki తేడా ఏంటమ్మా? లిజనింగ్ మీన్స్ ఓన్లీ ఫర్ హియరింగ్. ప్లీజ్ కాన్సంట్రేట్, డైవర్ట్ అవుతుంది. అండ్ డిస్టర్బెన్స్ గా ఉంది మ్యామ్. సో మీకు అక్కడ రెండు డివైసెస్ తో కనెక్ట్ అయ్యారా? ఎస్ మ్యామ్. ఒకటి ఆఫ్ చేసుకోండి, అప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆఫ్ చేస్తారు వరకు చెప్పు. ఎస్ మ్యామ్. ఓకే, సో ఇప్పుడు క్లారిటీగా ఉంటుంది. చెప్పమ్మా వాట్ ఈస్, సో నీ వెబ్ క్యామ్ కూడా ఆన్ చేయి ఒకసారి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్నింగ్ అండ్ హియరింగ్? లిస్నింగ్ కి హియరింగ్ కి తేడా ఏంటి చెప్పగలవా నవీన్? సో నవీన్ ప్లీజ్, ఆర్ యు దేర్? సో ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లిజనింగ్ అండ్ హియరింగ్? సో ఓకే, సో టీవీ చూడడం వల్ల మనకి ఏమి వస్తుంది, ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాం టీవీ చూడడం వల్ల? చెప్పగలరా ఎవరైనా? ఇంగ్లీష్ టీవీలు చూడడం వల్ల. సో న్యూస్ ఛానల్ నేమ్స్ చెప్తారా? న్యూస్ ఛానల్ నేమ్స్, మనకి ఇంగ్లీష్ ఛానల్స్ చూడమని చెప్పారు కదా మేము మేడం ఇంగ్లీష్ ఇన్ మీడియాలోని. ఓకే, సో అగైన్ ప్లీజ్ అమ్మా మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. సో ఎమ్మిగనూర్ జీజేసి కర్నూల్, సో అన్మ్యూట్ చేసుకోండి మా. సార్ అన్మ్యూట్ చేయండి సార్. సో టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ చెప్పండి మా. సో మనకి ఏమేమి ఉన్నాయి ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్? సో వీళ్ళిద్దరూ కాకుండా శోభారాణి, చంద్రకళ కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళతో వాళ్ళు చెప్పండి. సో ప్లీజ్ మా, ప్లీజ్ మనకి ఎక్కువ టైం తీసుకోవద్దు, సో ప్రొసీడ్ అవ్వండి త్వరగా. సో రెల్స్ మనం ఛాన్స్ వేరే వాళ్ళకి ఇద్దాం.
సో ఎవరు చెప్పరా? న్యూస్ ఛానల్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ కదా, నియర్లీ 130 మెంబర్స్ ఉన్నారు. సో వాట్ ఆర్ ద న్యూస్ ఛానల్స్? ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఏమేమి ఉన్నాయి? సో దీపు ఒకసారి నువ్వు అన్మ్యూట్ చేసుకోమా. సో వేర్ ఆర్ యూ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. దీపు, ఐ వాంట్ టు టాక్ విత్ యూ. సో దీపు ఒకసారి హ్యాండ్ రేజ్ చేయి. సో నువ్వు మెసేజ్ పెడుతున్నావు చాట్ బాక్స్ లో. సో పవన్ కుమార్ అన్మ్యూట్ చేసుకోమా. ఎస్ దీపు. సో దీపు న్యూస్ ఛానల్స్ చెప్పు. దీపు, యు ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్? అన్మ్యూట్ చేసుకోండి మా అక్కడ. ఏజీజేసి మొవ్వ మేడం. మొవ్వ. విచ్ డిస్ట్రిక్ట్ మా? ఏ డిస్ట్రిక్ట్ అది? సో పవన్ కుమార్, ప్లీజ్ స్పీక్ అవుట్ మా. పవన్ కుమార్ అన్మ్యూట్ చేసుకో. సో అన్మ్యూట్ చేసుకున్నావా పవన్ కుమార్? సో పవన్ కుమార్, నువ్వు ఏ కాలేజ్? జీజేసి నాయుడుపేట మేడం. జీజేసి చెప్పమ్మా. సో పవన్ కుమార్, ఆర్ యూ రెస్పాండింగ్? అమ్మా ప్లీజ్, అస్తమానికి అది పిన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎవరో ప్లీజ్, అట్లీస్ట్ దే ఆర్ క్రియేటింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో ఎన్నిసార్లు చెప్తున్నాను, అర్థం చేసుకోవచ్చు కదా. సో మీకు ఇది సెపరేట్ మార్క్స్ ఉంటాయి, ఇవన్నీ ఇంటర్నల్ లో కలుస్తాయి అన్ని చెప్పినా సరే స్టిల్ యు ఆర్ డిస్టర్బింగ్. సో పవన్ కుమార్. I want to speak, ma'am. Yes, ma'am. Proceed. So you are from which college? I didn't understand. Ma'am, I am from Dagadarthi, ma'am. GSC. GJC? Dagadarthi, Nellore district. Okay, okay. చెప్పండి మేడం. Ma'am, question is. Question. So ఇందాక నేను అడిగాను కదా, సో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ అడిగాను. న్యూస్ ఛానల్స్ చెప్పండి అని. Yeah, ma'am. NDTV. Okay. BBC. Star World, ma'am. Very good. So Pavan Kumar, what is the difference between hearing and listening? News Express. Emma? మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఒక పని చేయి, నువ్వు వాట్ అనే వర్డ్ ఉపయోగించి నాకు ఒక 3 సెంటెన్స్ చెప్పగలవా? వాట్, సింపుల్ క్వశ్చన్. సో విల్ యూ టెల్ ఎనీ 3 సెంటెన్స్? What is your name? Yes. What is your father name? సో ఇంకొంచెం వేరేగా. What about you? Yes, exactly. What are your hobbies? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలు, ఇంకొకటి చెప్తావా? What can you do for me? Very good, very good, very good, Pavan. Ma'am, Tejasagar, ma'am. What is your favorite place, Pavan? Not Pawan, ma'am. Tejasagar, ma'am. Tejasagar, you connected in Yes, ma'am.
So I have given maths to Pawan. No, ma'am. And I am. Okay, okay. Okay then. So M Pavani. Good morning, ma'am. Pavani, నీతో మాట్లాడానమ్మా నేను. పావని Ma'am. నీతో మాట్లాడానా నేను? I'm వినిపించదు ma'am. So Pavani, you're from which college? ARR Government Junior College, ma'am. Okay. So మాట్లాడాను నేను ఇంత క్రితం నీతోటి. కాదమ్మా అడిగాను ముందు అంటున్నాను. So Pavani, introduce yourself. My name is Avani, ma'am. Okay. I'm studying second year BPC. My college name is ARR Government Junior College. Ma'am. Yes, I can hear you. Proceed. Ma'am. అమ్మా నాకు ఎవరైనా సరే మే ఉపయోగించుకొని నాకు ఒక 3 సెంటెన్స్ చెప్తారా? సంగీత్ రావ్. సో ప్లీజ్ రెస్పాండ్. అన్మ్యూట్ చేసుకోమా సంగీత్ రావ్. Hi madam, my name is Johan madam. What is your name? Boys. Johan madam. Johan. Okay, okay. GJC Boys Junior College madam, Karnool in Emganur madam. Okay. District madam. Okay. News channel adintaru kada madam. అవునమ్మా. News channel. Indian Today, Republic TV. Okay, okay. NDTV. Star Sports. Okay. సరే మే అనేది మే వర్డ్ తెలుసా? మే MBY మే. సో మే ఉపయోగించుకొని నాకు ఒక 3 సెంటెన్స్ చెప్పగలవా? మే అనే పదాన్ని ఉపయోగించి సో క్యాన్ యూ టెల్ 3 సెంటెన్సెస్? May I come in? May I help you? May I you know? May I? May I know madam? May I your name? చాలు చాలు చాలు. నీకు హోమోనిమ్స్ తెలుసా? హోమోనిమ్స్ హోమోనిమ్స్ తెలుసా? హోమోనిమ్స్ సో హోమోనిమ్స్ అంటే డిఫరెంట్ మీనింగ్ ఉంటది, బట్ చూడడానికి ఒకేలా ఉండే వర్డ్స్ అన్నమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్. సో 2 వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 2 వర్డ్స్ ఒక రైట్ కి అర్థం ఏంటి, ఇంకో రైట్ కి అర్థం ఏంటి? సో క్యాన్ ఎనీవన్ టెల్? నువ్వు చెప్పినా ఓకే, వేరే ఎవరైనా చెప్పినా ఓకే. సో జయలక్ష్మి, విల్ యూ ఆన్సర్ మా? What that? జయలక్ష్మి, విల్ యూ ఆన్సర్? అన్మ్యూట్ చేసుకోమ ఒకసారి. జయలక్ష్మి, సో
మీరు ఏ కాలేజ్? తేజసాగర్ మ్యూట్ చేసుకోండి. సో జయలక్ష్మి మాట్లాడండి. సో జి మహేశ్వరి. జి మహేశ్వరి. Good morning, ma'am. వెరీ గుడ్ మార్నింగ్ మా. My name is J. Maheshwar, ma'am. ఓకే, I am from GJC. వర్డ్స్ చెప్పాను కదా. సో ఏ కాలేజ్ అమ్మా మహేశ్వరి? I am GJC Girls Gutti Anandapuram district, ma'am. ఓకే, గూటి. సరే, నేను ఇప్పుడు 2 వర్డ్స్ చెప్పాను కదా, రైట్ రైట్ అని. రెండాటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? వాట్ ఈస్ రైట్ రైట్? Right. జనరల్ గా ఆలోచించు. సో జయలక్ష్మి ఆన్సర్ చేస్తారా? Yes, ma'am. చెప్పండి. Right something. To right. మీరు అక్కడ Right answer. Which is correct. గా ఉంటది. ఏ కాలేజ్? జయలక్ష్మి ఏ కాలేజ్? సో వినోద్. Hello, ma'am. Good morning, ma'am. వెరీ గుడ్ మార్నింగ్ మా వినోద్. సో ఇప్పుడు నేను 2 వర్డ్స్ చెప్పాను కదా, రైట్ రైట్ అని. సో వినోద్ నువ్వు ఏ కాలేజ్? I'm from Karnool district. Emmanuel, ma'am. Government Junior College, Emmanuel, ma'am. ఓకే, సో 2 వర్డ్స్ చెప్పాను కదా, రైట్ రైట్ అని. సో ఏమైనా చెప్పగలవా దాని గురించి? Yes, ma'am. Yes. Right. Ma'am, those words are homonyms, ma'am. సరే, హోమోనిమ్సే, బట్ నేను రెండాటికి మీనింగ్ అడిగాను. Ma'am, right means కి రాయడం, ma'am. ఇంకొకటి చేయి లేపడం, మ్యామ్. రైస్. ఓకే, నేను రైట్ అన్నాను. రైట్, సో RIGHT. ఓకే, సో ఒక రైట్ వచ్చేసి లెఫ్ట్ రైట్ హ్యాండ్ అన్నమాట. ఇంకో రైట్ ఏంటంటే రైట్ రాంగ్ అంటాం కదా. ఓకే, సో వినోద్, సోషల్ మీడియా అంటే ఏంటో చెప్పగలవా? వాట్ ఈస్ సోషల్ మీడియా? సోషల్ మీడియా మీన్స్ చెప్పు. మనం సోషల్ మీడియా ఉపయోగిస్తున్నాం కదా. yes ma'am. Social media means news or people's అకౌంట్స్ ఉంటాయి కదా మనకి. సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటాయి కదా. ma'am. అకౌంట్స్ ఉంటాయి కదా మనకి సోషల్ మీడియాలో. yes ma'am. ఏంటేంటి అవి? అకౌంట్స్ ఫేస్బుక్ అట్లాంటివి. yes ma'am. ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ట్విట్టర్. ఎస్, అదే అడుగుతున్నది. సరే, వీటి వల్ల మనకు ఉపయోగం ఉందా? yes ma'am. దేనికి? కానీ ఈ ఎక్కువ ఉపయోగించడం లేదు మ్యామ్. బ్యాడ్ ఇన్ఫర్మేషన్ కి ఉపయోగిస్తున్నారు మ్యామ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాటి వల్ల చాలా యూజ్ ఉన్నాయి కానీ యూజ్ చేయడం లేదు మ్యామ్. టెలికమ్యూనికేషన్ జరుగుతుంది మ్యామ్ దీని వల్ల. ఓకే, సో దూరం. ఓకే వినోద్, yes ma'am. మీ విలేజ్ Thank you, గురించి ma'am. ఏమైనా చెప్తావా నాకు? Ma'am. ఫైనల్లీ Ma'am. మీ విలేజ్ Okay, గురించి ma'am. ఏమైనా చెప్తావా? Okay ma'am. My village name is Emmanuel, ma'am. There are more temples in my village and lot of peoples. వినోద్, వెబ్ క్యామ్ ఆన్ చేయవా? And ma'am. వెబ్ క్యామ్. Okay ma'am. Ma'am,
హలో చెప్పు ప్రొసీడ్. కనిపిస్తుందా మ్యామ్? లేదమ్మా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్స్ మ్యామ్, కనపడడం లేదు మ్యామ్. లేదు లేదు. Lot of peoples living in Emeganur. There are a very good nature in my village. Okay. Heavily air pollutions, ma'am. Yes. సో అంజలి ఏమన్నా మాట్లాడతారమ్మా? సో థ్యాంక్ యూ వినోద్, చక్కగా మాట్లాడా. సో అంజలి ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అంజలి అన్మ్యూట్ చేసుకోండి. సో ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. సో రింగ్ అనే పదాన్ని ఉపయోగించుకొని చెప్పండి నాకు. ఎనీ వన్ అంటే ఇప్పటి వరకు ఆన్సర్ చేసిన వాళ్ళు కాకుండా ఇంకొకరు. సో అనుష, జీజేసి, నార్పాల. సో మాట్లాడతారమ్మా. సో రింగ్ అనే పదం ఉపయోగించుకొని విల్ యూ మేక్ ఏ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు కాకుండా. సో ప్లీజ్ ఎనీవన్, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో అనుష అన్మ్యూట్ చేసుకుంటారా? అశోక్, అమృత. సో ఎనీవన్ ప్లీజ్ రింగ్ అనే పదం ఉపయోగించుకొని ఏమైనా సెంటెన్స్ చెప్తారా? సో ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు కాదు. సో ఐఎమ్ గివింగ్ ఛాన్స్ టు తేజస్విని. ఓకే రైట్. సో అన్మ్యూట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు తేజస్విని? సో తేజస్విని, యు ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్? జీజేసి మన్బోలు, నెల్లూరు డిస్ట్రిక్ట్. జీజేసి మన్బోలు, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకేనా? సో రింగ్ అనే పదం ఉపయోగించుకొని నీ ఓన్ సెంటెన్స్ లో ఒక సెంటెన్స్ చెప్పు. రింగ్ I like and drink. And రింగ్ అమ్మా, రింగ్ RING. రింగ్ చాలా వాల్యూ ఉందా? ఆహా, సెంటెన్స్, ఒక సెంటెన్స్ నీ సొంత వాక్యంలో రింగ్ అనే పదం ఉపయోగించి చెప్పు. సో చంద్రకళ, జీజేసి. రింగ్. అమృత మాట్లాడతారమ్మా? గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మా, చెప్పు. ఏ కాలేజ్? హాల్ రింగ్ విత్ లాఫ్టర్ మ్యామ్. అమృత ఏ కాలేజ్ నువ్వు చెప్పు. మై అంకుల్ రింగ్ ఎమ్గనూర్ జీజేసి గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ మేడం. ఓకే. కర్నూలు డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓకే ఓకే చెప్పు. రింగ్ అనే పదం ఉపయోగించుకొని. మేడం ఎస్కేపీ కాలేజ్ మ్యామ్. ఎస్కేపీ జూనియర్ కాలేజ్ గుంటకల్ మ్యామ్. గుంటకల్. ఎస్ మ్యామ్. సో చెప్పండి మా రింగ్. మేడం రింగ్ మీనింగ్ మ్యామ్ టు కాజ్ సంథింగ్ టు రింగింగ్ ఫర్ ద బ్లిటర్ మ్యామ్. నేను మీనింగ్ అడగలేదమ్మా, దాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యం చెప్పండి. సొంత వాక్యం. లాస్ట్ క్వశ్చన్, నో వన్ ఈజ్ ఆన్సరింగ్. మ్యామ్ అంటే సెంటెన్సే కదండి మ్యామ్. నువ్వు మీనింగ్ చెప్పినట్టున్నావుగా.
రింగ్ అనే పదాన్ని ఉపయోగించుకొని మై ఫాదర్ బాట్ మీ ఏ గోల్డ్ రింగ్ ఆన్ మై బర్త్డే అయిపోయింది. ఐ హ్యావ్ ఎ నైస్ డైమండ్ రింగ్. ఓకే, సో ఓకే మా, విత్ దిస్ వీఆర్ క్లోజింగ్ దిస్ వైవా సెషన్ ఫర్ టుడే. సో అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకోండి, అమ్మయ్య అయిపోయిందని. ఓకే, సో ఇది ఏం లేదు, జస్ట్ ఫర్ అనాలిసిస్ అన్నమాట. మీరు హౌ ఫార్ యూ హ్యావ్ లెర్న్ ద టాపిక్ అనేది, సో జస్ట్ మాకు తెలియాలి కదా, సో ఎంతవరకు మీరు నేర్చుకున్నారు, సో ఇంకా ఏమైనా చెప్పాలా, ఎక్స్ట్రా చెప్పాలా, సో దానికోసమని జస్ట్ వీ హ్యావ్ కండక్టెడ్ దిస్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ప్రాక్టీస్ లెర్నింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో కంపల్సరీగా మనకు ఒక పట్టుదల అనేది ఉంటే, సో కంపల్సరీగా మనకి ఇంగ్లీష్ అనేది వస్తుంది. అండ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, సో మీకు అక్కడ స్పాక్స్ కానీ టీచర్స్ కానీ దే ఆర్ హెల్పింగ్ యూ లాట్. మీరు ఏదో నెగ్లిజెన్స్ గా దీన్ని తీసుకోవద్దు. సో ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్, ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఓకే మా, సో ప్లీజ్ టు కాన్సన్ట్రేట్. సో ఎందుకంటే ఇంత ప్రెషియస్ ప్రాజెక్ట్, ఇంత ప్రెషియస్ గా అన్ని పెడుతున్నారు కదా, సో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. సో ఇంత కేర్ అంటే ఎవరు తీసుకోరు. సో దిస్ విల్ ష్యూర్లీ హెల్ప్ఫుల్ త్రూ అవుట్ యువర్ లైఫ్. Okay, so bye bye all of you, take care and keep practicing English to learn English and to talk English. Okay na, so bye bye all of you my dear students. Sir, is there anything to convey, sir? Okay ma, we are ending this session.